నంద్యాల జిల్లా బనగనపల్లె నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాలపుల్లయ్య ప్రచారంలో కన్నీరు పెట్టుకున్నారు. బనగనపల్లె పట్టణంలో నిర్వహించిన ప్రచారంలో బాలపుల్లయ్య ఇంటింటికి వెళ్లి ఓట్లు వేయమని అభ్యర్థించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకుండా కొంతమంది అడ్డుకున్నారని చెప్తూ బోరున విలపించారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు రాజకీయాల్లోకి రాకూడదా, వస్తే వేధిస్తారా అని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు టికెట్ ఇచ్చిందని అన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తానని బాలపుల్లయ్య పేర్కొన్నారు. గతంలో నా టికెట్ వస్తుందంటే ఎంతో మంది ఇబ్బంది పెట్టారు, కానీ ఆ కష్టం వెనుక నా కన్నీళ్ళు కూడా ఉన్నాయి. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినారంటే అంత ఇబ్బంది పెట్టారు. అంటే బీసీ నాయకులు పోటీ చేయకూడదా, బీసీ వాళ్ళు ఎదగకూడదా, బీసీ వాళ్ళు అంబేద్కర్ రాజ్యాంగంలో బీసీ వాళ్ళు పోటీ చేయకూడదా, ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టాలా, ఎందుకు ఇంత టార్చర్ పెట్టాలా, ఏమీ మాకు హక్కు లేవా పోటీ చేయడానికి? అంబేద్కర్ రాజ్యాంగంలో పోటీ చేయడానికి సర్వ హక్కులు అందరికీ ఉన్నాయి, కానీ మమ్మల్ని ఇంత టార్చర్ పెట్టి ఇంత మాకు మనవర్గానికి కూడా గురి చేశారు. అయినా మా దేవుడు మాకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అయితేమి, ప్రజలైతేమి, మీడియా మిత్రుల సహకారంతో ఈ రోజు టికెట్ రావడం కూడా చాలా సంతోషకరమైన విషయము. ఈ బాధ నాకు చాలా కష్టపడినాను. ఈ రోజు ఈ స్థాయికి రావాలంటే, ఈ టికెట్ రావాలంటే ఎంతో కష్టపడి నాకు ఈ టికెట్ ఇచ్చారు. గతంలో నా టికెట్ వస్తుందంటే ఎంతో మంది ఇబ్బంది